టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. ఇప్పుడు ప్రజలందరూ మాట్లాడుకున్నది ఒకటే ఒక టాపిక్, తెలంగాణ మహాజాత్ర మేడారం. చాలా వరకు భక్తులు సాటిస్ఫాక్షన్ గా లేరు. వందల కోట్లు జోలిపోగా ఐస్ క్రీమ్ లెక్కలు కరిగిపోతాయి కానీ గద్దలు సహజత్వాన్ని కోల్పోయినాయి. అసలు మేడారం జాతరకు వచ్చి దేవత కాడికి వచ్చినట్టే లేదు, ఏదో పార్కు వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది నాకు అని చెప్పి మీరు ఇచ్చే గజానికి దగ్గర దగ్గర 18,000 నుంచి 20,000 కలెక్ట్ చేస్తుందట గుడి యాజమాన్యం. అసలు ఎంత దౌర్జన్యం చేశారంటే ప్రత్యక్షంగా మేము ఉన్నాం అక్కడ, వీడియోలు తీస్తున్నా గానీ మా కెమెరాలు కూడా గుంజుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి గారు, సీతక్క గారు, ఇప్పుడు ఎట్లయినా దేవాదాయ శాఖ మంత్రి ఉంది సురేఖ గారు, తను ఎట్లయినా ఇన్వాల్వ్ కానియట్లేదు, మీరు కానియర్ కూడా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. ఈ రోజు మనం ముఖ్యంగా డిస్కషన్ చేసుకోబోయే విషయం మన తెలంగాణ ముచ్చట్లు ఎపిసోడ్ లో భాగంగా. తెలంగాణ మొత్తంలో చూసుకుంటే ఇప్పుడు ప్రజలందరూ మాట్లాడుకున్నది ఒకటే ఒక టాపిక్, మీ అందరికీ తెలిసిన టాపిక్. ప్రతి ఒక్క గిరిజన బిడ్డకి సెంటిమెంట్ అయినది, ప్రతి ఒక్క ఆదివాసులకి ఒక అద్భుతమైన పండగ, తెలంగాణ మహాకుంభమేళగా మాట్లాడుకునే తెలంగాణ మహాజాత్ర మేడారం. మేడారం జాతర గురించి మాట్లాడుకోవాలి అని అంటే గనక మన తెలంగాణలో చాలా అతిపెద్ద ఫెస్టివల్. తెలంగాణ పీపులే కాదు, తెలంగాణ మనుషులే కాదు, ఆంధ్ర నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా మేడారానికి వచ్చే భక్తులు చాలా అధికంగా ఉంటారన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈసారి ఇంతకుముందు గత 10 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా గానీ మేడారం జాతర నడిపించింది. ఓకే ఫైన్, అప్పటి వరకు అంత బాగానే ఉంది. ఇప్పుడు చూసుకుంటే గనక తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి గారు చాలా వరకు కూడా మంచి డిసిషన్ తీసుకున్నారు. మేడారాన్ని చాలా డెవలప్ చేయాలి, దానికి సహకారంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే మన మినిస్టర్ ధనసరి సీతక్క గారి ఆదేశాలతో ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేయాలి, చాలా కొన్ని 100 కోట్లతో దీన్ని డెవలప్ చేయాలి, రానున్న తరాలకి మంచి సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ డెవలప్మెంట్ మొదలు పెట్టింది. కాకపోతే ఇక్కడ చిన్న చిన్న లోపాలు ఏంటంటే, మేము రీసెంట్ గా మా టచ్ స్టూడియోస్ రైజింగ్ టీం కానీ, మా టచ్ స్టూడియోస్ టీం అందరూ కలిసి అసలు అక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, అక్కడ భక్తులు ఏ విధంగా డెవలప్మెంట్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు అన్న ఉద్దేశంతో పబ్లిక్ ఒపీనియన్స్ కోసం అని చెప్పి మా టీం వెళ్తే, కాకపోతే అక్కడ చాలా వరకు చాలా చేదనుభవాలు ఎదురయ్యాయి. చాలా వరకు భక్తులు సాటిస్ఫాక్షన్ గా లేరు. అది మేమంటున్న విషయమో లేదంటే మేము కల్పించట్టున్న విషయమో అని అనుకోవచ్చు మీరు. కాకపోతే చాలా వరకు పబ్లిక్ ఒపీనియన్ లో తీసుకున్న టాపిక్ ఏంటంటే మేడారంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది, మేడారంలో సదుపాయాలు ఎలా ఉన్నాయి అనే వాటి మీద చూసుకుంటే కనుక సదుపాయాల విషయంలో తెలంగాణ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, 100% ఫెయిల్ అయింది. చిన్న చిన్న సదుపాయాలు కూడా అందించలేని పరిస్థితిలో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉంది. సో చాలా వరకు చూసుకుంటే జాతరకి కావాల్సింది మాక్సిమం హంగులు, ఆర్భాటాలు, రంగులు, పెయింటింగ్స్ కాదు, ప్రజలకి మినిమం సదుపాయాలు. చాలా వరకు చూసుకుంటే కనుక సదుపాయాల విషయాల్లోకి వస్తే ప్రజలు ఏమంటున్నారో ఇప్పుడు మీ మాటల్లోనే ఇందాం. జాతర ఇది. జాతరలో భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మినిమం షెడ్యూల్ లేకుండా క్యూ లైన్ లో అది మినిమం 100 కోట్లతో అభివృద్ధి పనులు వాటి గురించి వందల కోట్లు జోలిపోగా ఐస్ క్రీమ్ లెక్కలు కరిగిపోతాయి కానీ మినిమం భక్తులకి ఏంటంటే క్యూ లైన్ లో కొద్దిగా ఆ షెల్టర్ ఏడా వచ్చేది ఉండే, కొద్ది వాటర్ వస్తుంది కూడా సార్ లేదు. ఇంకా జాతర టైం ఉంది కాబట్టి ముందే. సో చూసారుగా, నేనంటున్న విషయమో లేదంటే మీ కల్పించడుతున్న విషయం లేదు. అక్కడ స్వయంగా ఒక భక్తుడు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియదు, క్యూ లైన్ లేదు, రేకుల షెడ్ లేదంట, భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది, సరైన వాటర్ సదుపాయాలు, మేజర్లీ వాటర్ సదుపాయాలు. 10 మందిలో 8 మంది భక్తులు మాట్లాడితే కనుక వాటర్ సదుపాయం గురించే మాట్లాడుతున్నారు. మినిమం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన మీరు వాటర్ సదుపాయం కల్పించలేకపోతున్నారు. ఇంకో భక్తులు చూసుకుంటే సౌకర్యాలు ఇప్పుడే మీరు దిగింది. ఇప్పుడు దర్శనం కూడా తొందరగా మాకు అర్ధగంట చెప్పులు కూడా పట్టలేదు. కాకపోతే అమ్మవారి తెలంగాణ మాత్రం బాగా టైట్ ఉంది. సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇస్తే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది. సో సెక్యూరిటీ
సెక్యూరిటీ పర్పస్ చూసుకుంటే సెక్యూరిటీ అనేది చాలా జీరో. అసలు అక్కడ ఎవరు ఎటు పోతున్నారు, ఎవరు ఎటు నుంచి వస్తున్నారు, ఎగ్జిట్ లో నుంచి ఎంట్రన్స్ అవుతున్నారా, ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారా అనేది కూడా సరైన అవగాహన లేదు అక్కడ. ఎవరికి ఎటు నుంచి వెళ్ళాలి, ఎటు నుంచి లేదు, ఎటు నుంచి పోయి వస్తే దర్శనం తొందరగా అవుతుంది అని ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ కూడా అక్కడ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. అక్కడ జస్ట్ జనాన్ని అట్లా వదిలేసారు ఎవరైతే వెళ్ళిపోతుంది. ఇంకా మేడారం జాతర స్టార్టే కాలేదు, ఇంకా జాతర అసలు డేట్స్ ఇంకా దగ్గరికి రాలేదు. ఇంకా నాకు తెలిసి 10-15 రోజులు ఉంది. అయినా కానీ చిన్న చిన్న ఇప్పుడిప్పుడే సముదాయంగా ఏర్పడుతున్న జనాలకి మీరు ప్రాపర్ సదుపాయాలు ఇవ్వలేకపోతున్నారు. అట్లాంటిది రానున్న రోజుల్లో ఏ విధంగా ఇస్తారు, మరి దాన్ని ఏ విధంగా మీరు చూసుకుంటారు అనేది కూడా ఆలోచించాలి ఒకసారి. ఇంకొక పబ్లిక్ ఒపీనియన్ ఇంకొక పర్సన్ తో మాట్లాడితే బాగున్నాయి, సౌకర్యం బాగుంటాయి కానీ పాతదే మంచిగా అనిపిస్తారు. కొత్తది కొంచెం మోడర్న్ ఉంది అని దేవుని దగ్గర వచ్చినట్టే ఫీలింగ్ అనిపిస్తుంది. సో చూసారుగా, చాలా వరకు ఫస్ట్ నుంచి కూడా చాలా ఫైట్ జరిగింది. గద్దెల్ని తీసేయొద్దు, సహజత్వం కోల్పోతుందని. అయినా కూడా వినకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ గద్దెల్ని తీయడం జరిగింది. సో ఈ భక్తురాలు మాటలో తెలుసుకుంటే గనక అసలు గద్దెలు సహజత్వాన్ని కోల్పోయినాయి. అసలు మేడారం జాతరకు వచ్చి దర్శించుకున్నట్టే లేదు, దేవత కాడికి వచ్చినట్టే లేదు, ఏదో పార్కుకి వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది నాకు అని చెప్పి ఉన్నది ఉన్నట్టు చెప్పింది. ఎస్, వాస్తవం. నాకు తెలిసి అక్కడ వాతావరణం కూడా చూస్తే టోటల్ గా ఏదో ఆదివాసులు బొమ్మలు పెట్టి దాంతో ఏదో కవర్ చేద్దామని చూసారు, కానీ చాలా వరకు అయితే ఈ బొమ్మలు పెట్టారు. ఓకే, బాగుంది. ఎంట్రన్స్ లో ఇదంతా మంచిగా ఉంది. ఒక వాటర్ ఫౌంటైన్ కో ఒక లుక్ కోసమో గిరిజనులు ఆదివాసులు అమ్మవారిని తీసుకొస్తున్నట్టు ఇదంతా పెట్టారు, బాగుంది. ఇంతవరకు ఇది చూసుకుంటే ఓకే, ఇంతవరకు ఓకే, బాగుంది. ప్రధాన ఎంట్రన్స్ లో ఈ ఆర్చ్ ముందు ఈ సెటప్ చేశారు. ఆదివాసి మహిళలు డాన్స్ చేస్తున్నట్టు అంత సెటప్ బాగుంది. అమ్మవారిని తీసుకొస్తున్నట్టు అంత బాగుంది. ఓకే, ఇంతవరకు చూస్తే ఎంట్రన్స్ ఓకే, బాగుంది. రాను లోపలికి వెళ్తున్నా కొద్దీ ఆ సహజత్వం అనేది కోల్పోయింది. ఒకప్పుడు చూసుకుంటే గనక గద్దెలు పసుపు కుంకుమలతో మంచిగా నిండిపోయి కలకల్లాడుతూ ఉండేది. ఇట్లుండేది మొత్తం చూసుకుంటే. ఎక్కడ చూసినా కానీ ఒక జాతర వాతావరణంలో మంచిగా పసుపు కుంకుమలతో నిండిపోయి ప్రజలకు కూడా మంచిగా చూస్తానికి కూడా ఒక ఆదివాసి జాతరకు వచ్చిన ఒక ఫీలింగ్ ఉండేది. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ఇట్లా కార్పొరేట్ లుక్ అయిపోయింది. ఇట్లా ఈ కార్పొరేట్ స్థాయిలో చేయండి, అభివృద్ధి చేస్తే బాగుంటది. కాకపోతే దేని అభివృద్ధి ఎక్కడ చేస్తే బాగుంటుందో మీకు తెలుసు, మాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు. కాకపోతే దీన్ని కార్పొరేట్ స్థాయిలో తీసుకెళ్ళబట్టి అసలు ఆ లుక్ అనేది మొత్తం పోయింది. ఆ భక్తురాలు అన్నమాట వాస్తవం. చాలా వరకు చూసుకుంటే గనక ఆ సహజత్వం చాలా వరకు కోల్పోయింది. అక్కడ అంత ఫీలింగ్ కూడా అనిపించట్లే. మేడారం జాతరకు వచ్చాం, ఆదివాసి జాతరకు వచ్చాం అన్న ఫీలింగ్ లేదు. ఏదో కార్పొరేట్ పార్కుకి వెళ్ళిన ఫీలింగ్ అనేది మాత్రం చాలా మంది జనాలకి ఆ ఫీలింగ్ ఉంది. మీరు చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యారు. ఒకటి సెక్యూరిటీ విషయాల్లో ఫెయిల్ అయ్యారు, ఒకటి వాటర్ సదుపాయం. ఇంకా జాతర స్టార్ట్ కాకముందే, జాతర స్టార్ట్ అయితే కొన్ని కోట్ల మంది వస్తారు. ఈ వేలల్లో వచ్చే భక్తులకే మీరు సరైన సదుపాయాలు ఇవ్వట్లేదు అంటే కోట్లలో వచ్చే భక్తులకు మీరు ఏ విధంగా సదుపాయాలు ఇస్తారో మరి మీరే ఆలోచించుకోవాలి. ఇంకొకటి చూసుకుంటే కనుక ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడేసుకోవాల్సింది, జాతర అనగానే గుర్తుకొచ్చేది చిరు వ్యాపారస్తులు. చాలా వరకు కూడా చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని అప్పులు తెచ్చుకొని కొన్ని లక్షలలో కొన్ని వేలలో అప్పులు తెచ్చుకొని వాటికి వడ్డీలు కట్టుకుంటూ బిజినెస్ చేసే వాళ్ళను కూడా ఈ అభివృద్ధి అనే పేరుతో అక్కడ నుంచి అలగొట్టడం జరుగుతుంది. రోడ్డు మీద కాకపోతే ఎక్కడ అమ్ముకుంటారు? రోడ్డు మీద కాకుండా జాతర అంటేనే అదే కోలాహలం. వచ్చిన వాళ్ళందరికీ రోడ్డు మీద ప్రతిదీ అందుబాటులో ఉండి వాళ్ళే దానికి అందం. చిరు వ్యాపారస్తులు మేడారం జాతరకి అందం. అట్లాంటి చిరు వ్యాపారస్తుల మాటల్లో ఒకసారి విందాం, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే. అసలు సో చిరు వ్యాపారస్తులు ఎలా అయిపోయిందంటే, అసలు ఇన్స్టాగ్రామ్ లో చూసుకున్నా యూట్యూబ్ లో చూసుకున్నా కానీ ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ చాలా వరకు ఇదే టాపిక్.
మేడారంలో చిరు వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళు వ్యవస్థ ఏ విధంగా ఉంది? మా టచ్ స్టూడియోస్ రైజింగ్ లో, టచ్ స్టూడియోస్ ఛానల్లో, టచ్ స్టూడియోస్ రైజింగ్ లో మేము వీడియో తీస్తే ఒక భక్తురాలు చూస్తానికి పాపం చూడండి ఎలా ఉందో, తను ఇంత ఏజ్ లో కూడా ఏదో చేసి బతకాలన్న కాన్సెప్ట్ లో ఉంటే గనక అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అసలు ఎంత దౌర్జన్యం చేశారంటే, ప్రత్యక్షంగా మేము ఉన్నాం అక్కడ, వీడియోలు తీస్తున్నా కానీ మా కెమెరాలు కూడా గుంజుకోవడం జరిగింది. అంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. జాతరలో వీళ్ళు అమ్ముకోకపోతే ఎక్కడ అమ్ముకుంటారు? మీరు ఏమైనా పెద్ద పెద్ద షాపులు ఇస్తున్నారా? ఒక్కొక్క షాప్ కావాలి అంటే గజానికి, మీరు ఇచ్చే గజానికి దగ్గర 18,000 నుంచి 20,000 కలెక్ట్ చేస్తుందట గుడి యాజమాన్యం. మరి 18,000 20,000 ఒక్క గజానికి అంటే మినిమం 5 గజాలు లేని అక్కడ షాప్ పెట్టుకోరు. అంటే ఒక షాప్ పెట్టుకోవాలంటే మినిమం 70 నుంచి ₹1,00,000 పట్టుకోవాలి. మీకు ₹1,00,000 అక్కడ దేవస్థానానికి ఇస్తే అక్కడ షాప్ పెట్టుకోవడానికి పరిస్థితి. ఇలాంటి పేదలు ఎక్కడ పెట్టుకోవాలి? ఆబ్వియస్లీ రోడ్డు మీద పెట్టుకుంటారు. ఆ రోడ్డు మీద పెట్టుకుంటే పాపం వాళ్ళ బాధ ఒకసారి మీరే వినండి. చూడండి, ఆఖరికి కృష్ణాలు పోసుకొని చచ్చిపోతాం అనే పరిస్థితికి వచ్చిందంటే వీళ్ళు ఎంత విసిగి చెందుంటారు దీని మీద. ఎంత విసుకుతే చచ్చిపోయాలి అని ఒక ఆలోచన దాకా వస్తుంది. కొన్ని లక్షలు కొన్ని వేలు అప్పులు తెచ్చుకొని ₹10 వడ్డీ తెచ్చుకొని మరి పెట్టుకున్నారంట. పాపం వాళ్ళ పరిస్థితి ఏంది? గవర్నమెంట్ వాళ్ళని ఏమైనా ఆదుకుంటుందా? పోనీ జాతరలో ఇప్పుడు ₹1 సంపాదించుకుంటే ఎవరైనా ఇప్పుడే, అంతేగాని వీళ్ళు నర్ రోడ్డు మీద డివైడర్ మీద వచ్చైతే కూర్చొని అమ్ముకోవట్లే కదా. రోడ్డుకి అంత పెద్ద రోడ్లు ఎక్స్టెండ్ చేశారు, హ్యాపీ. ఒకప్పుడు అమ్ముకోలేదా? ఒకప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి జాతరలు అమ్ముకోని వాళ్ళకి ఇప్పుడు అమ్ముకుంటేనే ప్రాబ్లం వచ్చిందా? ఇప్పుడు అమ్ముకుంటేనే సమస్యనా? సో ఒక్కసారి చిరు వ్యాపారస్తులు ఈమనే కాదు, ఇంకా చాలా ఉంది. మనకి టైం లేదు కాబట్టి అందరి వీడియోస్ ప్లే చేయట్లేదు. ప్రతి ఒక్క పర్సన్ని, చాలా వరకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్క పర్సన్ని మా టచ్ స్టూడియోస్ రైజింగ్, టచ్ స్టూడియోస్ కన్సల్ట్ అయింది. కన్సల్ట్ అయ్యి వాళ్ళ పరిస్థితి లేనిది, వాళ్ళ బాధ ఏ విధంగా ఉంది, ఇవన్నీ చూసుకుంటూ ఇవన్నిటిని గురించి కూడా మేము సర్వే చేయడం జరిగింది. బట్ కాకపోతే ఏంటంటే మనం ఈ సమస్యను జనాల వరకు తీసుకెళ్ళడమే మన బాధ్యత. దాన్ని తీర్చకపోవడం గవర్నమెంట్ బాధ్యత. సో ప్రతి ఒక్కరి బాధ్యత మీకుంది. పోలీసులు చాలా వరకు కూడా చిరు వ్యాపారస్తులకి అవకాశం ఇవ్వండి, లేదంటే స్మూత్గా హ్యాండిల్ చేయండి. ఆ సామాన్లు తీసి ఇసిరేయడం మా కళ్ళారా చూసాం. నిన్నగాక మొన్న మా టీం అంతా సర్వేకి పోతే అసలు అక్కడ ఎంత దారుణంగా ఉందంటే, అభివృద్ధి అనే పేరుతో వ్యాపారం చేసుకొనియట్లేదు, భక్తులకి సరైన సదుపాయాలు ఇవ్వట్లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, క్యూ ఫెసిలిటీ లేదు, అసలు ఏదీ లేదు. మాక్సిమం మేజర్లీ చూసుకుంటే బాత్రూమ్స్, టాయిలెట్స్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు. చాలా మంది కూడా అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, టాయిలెట్ ఫెసిలిటీస్ లేక, ఉన్నవి సరైన మెయింటెనెన్స్ లేక, పేరుకి చెప్తున్నారు 4,000 మంది కార్మికులతో, 5,000 మంది కార్మికులతో, 10,000 మంది కార్మికులతో మేము ఎప్పటికప్పుడు శుభ్రం చేపిస్తున్నాం దీన్ని అని. ఎక్కడ చేసింది అక్కడే ఉంది. మేజర్లీ మీరు చేసిన పెద్ద మిస్టేక్, జాతర డేట్లు ఫైనల్ చేసేది అంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే జరిగిద్ది. ఇదంతా మీ చేతిలో ఉన్నా కానీ మీరు ఈ అభివృద్ధి పనులు సంవత్సరం క్రితమో 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయాల్సింది. ఇప్పుడు ఈ జాతర టైంలో ఇంకా అభివృద్ధి పనులు చేసుకుంటూనే ఉంటే ఇప్పటికీ ఒక పక్క జాతరకు జనాలు వస్తూనే ఉన్నారు, ఒక పక్క అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నారు. ఈ అభివృద్ధి పనుల టైంలో వాళ్ళకి ఏమైనా జరగనంది ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? చాలా వరకు కూడా చూసుకుంటే అక్కడ 2-3 మహిళలు ఆ గుంటలలో పడడం, అక్కడ బైక్ స్లిప్ అయి పడడం, ఇవన్నీ చూసాం. మీరు ఇంకా ఇంతే చిన్నగా పనులు జరిపించుకుంటూ, కొంతమందికి అయితే రోడ్ ఎక్స్టెన్షన్ పేరుతో షాప్స్ కూలగొట్టారంట. అడిగితే మేడార జాతర అయిపోయాక చూసుకుందాం, ఇప్పుడు సైలెంట్గా ఉండండి అంటారంట. జాతర అయిపోయాక మీరు చూసుకునేది ఏముంది? ఇప్పుడే కదా రూపాయినా సంపాదించుకునేది వాళ్ళు. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి గారు, సీతక్క గారు, ఇప్పుడు ఎట్లయినా దేవాదాయ శాఖ మంత్రి ఉంది సురేఖ గారు, తను ఎట్లయినా ఇన్వాల్వ్ కానియట్లేదు మీరు, కానియర్ కూడా.
మీ ముగ్గురు కలిసి మరి దాన్ని అభివృద్ధి చేస్తే హ్యాపీ. కాకపోతే అభివృద్ధి చేసే ప్రాసెస్ లో ఎంతవరకు జనాలకు మనం ఏమందిస్తున్నాం అనేది కూడా మీరు చూసుకోవాలి ఒకసారి. అసలు చాలా వరకు అభివృద్ధి పేరుతో ఏమి అక్కడ అభివృద్ధి జరుగుతుంది అన్న ముసుగులో ఉంది తప్ప అక్కడైతే అభివృద్ధి అయితే ఏం కనపడట్లేదు. ఓన్లీ నా కంటికి కనపడ్డది ఇవే, ఈ ఆదివాసి బొమ్మలు. అదే టైంకి సీతక్క గారు కూడా వెళ్ళడం జరిగింది. సీతక్క గారు కష్టపడుతున్నారు, 24 గంటలు మీరు అక్కడక్కడే తిరుగుతున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. కాకపోతే ఏం లాభం, ఎవరికి పనికి రావట్లేదు, అది అసలు యూజ్ కావట్లేదు ఎవరికి. చాలా వరకు చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి అక్కడ, చాలా ప్రాబ్లమ్స్. ఇంకా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి జనాలు కూడా కాంప్రమైజ్ అయ్యి, భక్తులు కూడా కాంప్రమైజ్ అవుతున్నారు, పనులు జరుగుతున్నాయి, ఇవన్నీ కామన్లే అని. కాకపోతే ఇంత స్లోగా నడిస్తే కనుక మేడారం జాతరలో మీరు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్నారో అంత ప్రతిష్టాత్మకంగా మన పరువు మనం తీసుకున్న వాళ్ళమే అవుతాం. కాబట్టి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ముగ్గురు కూడా అభివృద్ధి పనులు ఇంకా వేగవంతం చేపియండి. మీటింగ్స్ పెట్టుకున్నా, ఎన్ని పెట్టుకున్నా, ఇప్పుడు ఇంకో 2-3 days లో సీఎం గారు కూడా మేడారం జాతరకు రాబోతున్నారు. బట్ ఏం లాభం, అక్కడ అభివృద్ధి ఇంకా పనులు కంప్లీట్ కాలేదు. ఇంకా మీరు అనుకున్న విజన్ ఏదైతే ఉందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది పూర్తిగా జనాలకు అందుబాటులోకి రాలేదు. వచ్చే తరాలకు తర్వాత సంగతి. ఇప్పుడు ఈ జాతరకి మన పరిస్థితి ఏంది అనేది ఆలోచించండి చాలా వరకు. సో ఈ వీడియో మీరు మేడారం కనుక చూస్తుంటే, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ మేడారం పోయి ఉంటే అక్కడ అభివృద్ధి పనులు మంచిగా ఉన్నాయా లేవా, ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు చేసుకుంటే మంచిగా ఉంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి. నేను దీన్ని ఏదో అభివృద్ధిని ఆపాలనో లేదంటే అభివృద్ధికి ఈ మేడారం జాతరకి ఒక మచ్చ తీసుకురావాలన్న కాన్సెప్ట్ లో నేను మాట్లాడలే. ఉన్నది ఉన్నట్టు జనాలు ఏమనుకుంటున్నారు అనేది ప్రభుత్వం దాకా తీసుకెళ్ళాలి, అధికారులకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ వీడియో తీసుకున్నాం. చాలా వరకు సేఫ్టీ మెయిన్ ఇంపార్టెంట్, అదొకటి కోల్పోయాం. ఇంకొకటి చూసుకుంటే వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ జాతరలో ఇంకొక ఎత్తు ఏంటంటే హాట్ వాటర్ 50 రూపీస్, ఎవరి బిజినెస్ వాళ్ళది. ఇన్స్టాగ్రామ్ లో ఇది ఒక ట్రెండింగ్ బిజినెస్. స్కోప్ లేకపోయినా స్కోప్ క్రియేట్ చేసుకోవడం అంటే ఇదే. 50 రూపాయలకు ఒక హాట్ వాటర్ బాటిల్ వాటర్ స్నానాలు చేయడానికి జంపనవాగ్ కాడ ఫెసిలిటీ ఉంది. ఏది జంపనవాగులో వాటర్ బట్టి దాన్ని వేడి చేసి చలి పుడుతుంది అనుకున్న వాళ్ళకి 50 రూపాయలకు వాటర్ బకెట్ అమ్మడం. ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరికి ఏ స్కోప్ ఉంటే ఆ స్కోప్. మరి ఇంకా దారుణం ఏంటంటే, అసలు మనందరం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, ఒక మామిడికాయ చెట్టు కింద నీడ కావాలి అంటే 500 రూపాయలు అంట కిరాయి. చూడండి ఎంత దారుణంగా ఉందంటే, చెట్లు నరకడం, ఆ చెట్టు నీడని మళ్ళీ డబ్బులు పెట్టి కొనడం. మన పరిస్థితి అట్లా అయిపోయింది ఇప్పుడు. సో ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. జాతర అంటేనే చాలా మందికి బతుకునిచ్చేది. ఈ డెవలప్మెంట్ అనేది త్వరగా అయ్యేటట్టు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మేడారం అభివృద్ధి పనులు ఇంకేమేం చేయాలి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.